అస్సాంలోని కాంగ్రెస్ 5 గ్యారెంటీలు ఇచ్చింది. అస్సాం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలను ప్రకటించింది. వీటికి ఆదివారం పార్టీ అధ్యక్షురాలు మల్లికార్జున ఖర్గే నావో బచాయిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విడుదల చేశారన్నమాట. అవి ఏంటంటే ప్రతి మహిళకు నెల ఆర్థిక సాయం వ్యాపారం ప్రారంభించాలనుకునే విస్తరించుకున్న మహిళకు ఒకేసారి 50,000 సాయం అందిస్తారన్నమాట. అలాగే ఏంటంటే ప్రతి మహిళకు నెల ఆర్థిక సాయం చేస్తారు. అలాగే వ్యాపారం ఆరంభించాలన్నా విస్తరించాలన్న మహిళకు ఒకేసారి 50,000 సాయం చేస్తారన్నమాట. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, 10 లక్షల మంది శాశ్వత భూ పట్టాలు పంపిణీ, సీనియర్ సిటిజన్ నెలకు 1,250 రూపాయలు, 500 రోజుల్లో ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ అనుమానాస్పద మరణ కేసు పరిష్కారము, ఇలాంటి 5 హామీలు ఇచ్చిందన్నమాట. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని, అస్సాంలో తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా ఖర్గే చెప్పారు. అస్సాంలో భాజపా ప్రభుత్వం అవినీతిలో కూలిపోయిందని ఆరోపించారు అన్నమాట. అధికార పార్టీకి చెందిన ఒకే కుటుంబానికి రాష్ట్రంలో 12,000 బేగాల భూమి అంటే 3,906 ఎకరాలు ఉందని విమర్శించారు. ప్రభుత్వ భూముల ఆదాయాన్ని రామ్దేవులకు దోచిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు అన్నమాట. ఈ విధంగా అస్సాంలో కాంగ్రెస్కి 5 గ్యారెంటీలు ఇచ్చిందన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.